మెగాస్టార్ చిరంజీవి గారి దందా మొదలైంది. ఎంత ఆశపరుడంటే అత్యాశ. నాకే రావాలి, నా తమ్ముడు, నా కొడుకు, నా అక్కకు, నా అల్లుళ్ళు వీళ్ళే బాగుపడాలి. మర్రి చెట్టు కింద వీళ్ళందరూ ఉంటున్నారు నీడలో. ఎదగనివ్వాలి కదా. మొన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిశాడు. ఏం చెప్పాడు? దాన్ని బట్టి ఏమర్థమైంది? ఇంకా నంది అవార్డులు రావాలి. రామ్ చరణ్ది గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. దానికి ఖచ్చితంగా నంది అవార్డు కావాల్సిందే. మీరు ఇస్తారు, నాకు తెలుసు, మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు అని మాట్లాడతాడు. ఖచ్చితంగా సినిమాటోగ్రఫీ మినిస్టరు ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే ఆడి బాబు లాంటోడు ఉప ముఖ్యమంత్రి, వీళ్ళ తమ్ముడు, కాబట్టి ఇచ్చి తీరాలి. ఆల్రెడీ అల్లు అరవింద్ గారు, దిల్ రాజు వీళ్ళందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గర ఆఫీస్తో కలిశారు. ఎందుకు కలిశారు అనుకున్నారు? సినిమా టికెట్లు రేట్లు పెంచుకుంటాం అని. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు? ఆల్రెడీ ఆయన కూడా సినిమా నటుడే కాబట్టి కానివ్వండి, కుమ్మేయండి అని చెప్తాడు. సినిమా టికెట్ రేట్లు పెరుగుతాయి కాబట్టి సినిమా వాళ్ళకి, ప్రొడ్యూసర్కి లాభాలు వస్తాయి. నష్టపోయేది ఎవరు? జనం నష్టపోతారు. నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజాయితీపరుడైతే, ఒక ఆటో డ్రైవర్ లాంటి వ్యక్తి సినిమా చూస్తే మన సినిమా ఆడుతుంది కదా. మనకు కోట్లు కోట్లు వస్తున్నాయి, వాడు కూలి పని చేసి సినిమా చూస్తున్నాడు. కాబట్టి మనమే రెమ్యూనరేషన్ తగ్గించుకుందాం, టికెట్ రేటు కూడా తగ్గిద్దాం. లేదా ఇప్పుడున్నంతే 100-200 పెడదాం. మల్టీప్లెక్స్లో 1000-2000 బాదుతున్నారు, సరిపోదు. నార్మల్ థియేటర్స్లో కూడా అంత హైప్ పెంచాలా? నిజంగా పవన్ కళ్యాణ్ శుద్ధపూస కాకపోతే ఇలా మాట్లాడి తీరాలి. మనకేంటి, రోజుకి ₹1,00,00,000 తీసుకునే ఆర్టిస్ట్ ఉన్నాడు, రోజుకి ₹1000 తీసుకునే కూలోడు ఉన్నాడు. కాబట్టి సినిమా బడ్జెట్లు తగ్గించుకుంటే మంచిది. 2 కోట్లలో సినిమా తీయచ్చు, 20 కోట్లలో కూడా సినిమా తీయచ్చు. క్వాలిటీ మెయింటెన్స్, క్వాలిటీ మ్యాటర్స్, క్యాస్టింగ్ మ్యాటర్స్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ మ్యాటర్స్, లొకేషన్ మ్యాటర్స్, ఇలా అన్నమాట. కాబట్టి బడ్జెట్లో సినిమాలు తీసుకొని టికెట్ రేటు పెంచకపోతే సాధారణ మానవుడికి సినిమా చూడడానికి అనుకూలంగా ఉంటుంది. ₹1000 భార్య భర్త 2 పిల్లలు సినిమా చూసి కూల్ డ్రింక్ తాగి ఇంటికి రావచ్చు. కాబట్టి ఈ ఎదవలు ఏం చేస్తారో నాకైతే డౌటు. ఖచ్చితంగా ఇందాక నేను చెప్పింది అయితే జరగదు. రేట్లు పెంచుకుంటామని అడుగుతాడు దిల్ రాజు కూడా. దిల్ రాజు అదే బుద్ధి. ఎందుకంటే దిల్ రాజు ఇప్పుడు దాదాపుగా 400 కోట్లు పెడుతున్నాడు గేమ్ చేంజర్ సినిమాకి. అల్లు అరవింద్ ఇంకా 4-5 ప్రాజెక్టులు ఉన్నాయి చేయాల్సినవి. ఆ డబ్బులని రావద్దు, బేరం కుదరద్దు. కాబట్టి టికెట్ రేట్లు పెంచాల్సిందే అని అడుక్కోవడానికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఖచ్చితంగా